అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా మన వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా ఒక కళ్ళకద్దుకొని తినే హిందువులే కాకుండా ముస్లిమ్స్ కానీ దీంట్లో క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా ఒక విలువైన ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తినే పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా మనకి ఒక రెండో స్థానంలో నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కనీసం ఆవు పాలు లేకుండా నెయ్యి అనే నాసిరకం లిక్విడ్ని మనకి పంపించి లడ్డూ తయారీలో దాన్ని వినియోగించడం జరిగింది. ఇంతకుముందు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలానే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఇది ప్రజలకు తెలిసే విధంగా ఆ మాటలను కూడా బయటకు తీసుకురావడం జరిగింది. మొన్న సిట్ ఇచ్చిన నివేదికలో కనీసం ఆవు పాలన అనేదే వినియోగించకుండా ఒక నెయ్యిని తయారు చేశారంటే ఆ ఘనత వైఎస్ఆర్సీపీ వాళ్ళకే చెల్లింది. ముఖ్యంగా ఒక ప్రసాదంలో ఆ నాసి రకము నెయ్యి అనే ఆ పదార్థాన్ని వాడినారనుకుంటే అదొక పాపంగా మేము భావిస్తాము. ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకానికి కానీ, ముఖ్యంగా అక్కడ తినే ప్రసాదం కానీ, స్వామివారికి పెట్టే ప్రసాదంలో కూడా ఆ నెయ్యి అనే ఆ లిక్విడ్ని వాడారంటే ఎంత దౌర్భాగ్యులుగా తయారైనారు వీళ్ళు. అందుకే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి 11కి చేర్చారు. రానున్న రోజుల్లో వెంకటేశ్వర స్వామి శాపంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని హిందువులుగా మేము హిందూ భావాల్ని మేము తీసుకొని అందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము. ప్రజలందరూ కూడా గమనించాలి. పాపాత్ములు భూమి మీద చాలా రోజులు ఉండరు. గతంలో మహామానీయులను కూడా చూశారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు నాశనమైపోతారనేసి మేము ఈ మీడియా తరంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై హిందూ, జై భారత్.